హాయ్ ఫ్రెండ్స్, మరో ఇన్ఫర్మేషన్తో ముందుకు జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరి వెన్నుపోటుకు రెండేళ్ళు కార్యక్రమం విజయవంతం కావడంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక అడుగులైతే వేయబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత ఇంటర్నల్ సర్వేస్లు కూడా చేయించిందని, అలాగే కొంతమంది వైఎస్ఆర్పీలో కొంతమంది తిరుపతికి చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక కీలక నేత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేపించారని, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కూటమి కంటే ముందంజలోనే ఉందని, ఖచ్చితంగా ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ఏదైతే కూటమి వైఫల్యాలను, ఏదైతే సూపర్ 6 హామీలను కూటమి ప్రకటించిందో వాటిలో మరి ఏదైతే ఆడబిడ్డ నిధి, మరి నిరుద్యోగులకు మరి ఏదైతే సహాయం చేస్తా అన్నారో అవన్నీ మరి బుట్టలో వేసింది, వాటిని అమలు చేయకుండా ఖచ్చితంగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ చిత్తూరు జిల్లా నాయకుడైతే మరి అతను చేపించిన సర్వేలో అయితే వెల్లడైందని చెప్తుంది. ఇప్పుడైతే ఏదైతే 2024లో మరి కూటమి ప్రభుత్వానికి దాదాపు 54% మరి ఓటింగ్ పర్సంటేజ్ మరి కూటమి ప్రభుత్వానికి వచ్చిన నేపథ్యంలో మరి దాదాపు 40% వైసీపీకి వచ్చిన నేపథ్యంలో అసలు ఇప్పుడు పరిస్థితి ఏంది, 2 సంవత్సరాల తర్వాత అసలు రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు ఆయన చేపించిన సర్వేలో దాదాపు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మరి కూటమి కేవలం మరి కొంత ఓటు శాతాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఆయనైతే మరి వెల్లడిస్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు 47% పైగా ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని, మరి కూటమికి దాదాపు 41% ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన సర్వేలు వెల్లడైందని. అయితే వైసీపీ 2024లో కూడా ఈ ఇంటర్నల్ సర్వీస్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నామని ఏదైతే మ్యానిపులేట్ చేసుకొని వారి సర్వేలలో ఓడిపోతామని తెలిసినా కానీ కొంతమంది కీలక నేతలు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రిపోర్ట్లు ఇవ్వలేదని, అలాగే ఏదైతే తన చుట్టూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్మోహన్ రెడ్డి గారు కోటరి ఈ రిపోర్ట్లు ఆయన దాకా చేరే విషయంలో ఆలస్యం చేశాయని, ఆయన అందుకే 2024 ఓడిపోయారని కొంతమంది కీలక నేతలు అయితే ఇప్పటికీ వాపోతున్నారు. ఏదైతే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మనం ఇప్పుడే గెలిచాము అనే ధీమాలో ఉండకుండా ఖచ్చితంగా గెలవలేదు, పోరాడాలి, మళ్ళీ కూటమిని ఓడించేదాకా రిజల్ట్ వచ్చినాక పోరాడాలని కొంతమంది నేతలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడే కొంత ముందంజలో ఉందని ఏదైతే ఆ చిత్తూరు జిల్లా నాయకుడు చెప్తున్నాడో, మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వారు అనుకుంటున్న విధంగా 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందా రాదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి త్వరలోనే పాదయాత్రకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సంబంధించి కొన్ని షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిపై ఎటువంటి పోరాటాలు చేస్తుందో, మరి ఎలా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.